అప్పాజీ గారు ఎలా ఉన్నారు? హాయ్ వేణు, బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నా? సూపర్ అండి. అయితే మనకి రీసెంట్గా సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్ అనేది పరిపాటైపోయింది. అవును. దేవరాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ తర్వాత కూడా అది ట్రోలింగ్ ఎక్కువ జరుగుతుంది. అది కూడా ఇమీడియట్గా స్టార్ట్ అయిందని నాకు అనిపించింది. టైం కూడా ఎక్కువ తీసుకోకుండా రిలీజ్ అయిన వెంటనే ట్రోలింగ్ స్టార్ట్ అవ్వడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంతకుముందు మనం చూసేవాళ్ళం ట్రోలింగ్ కూడా ఒక ట్రైలర్ వచ్చిన తర్వాత జనాల్లోకి వెళ్ళిన తర్వాత బాగా ఏదైనా నచ్చని ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు ఇదేంటంటే ఒక ఒపీనియన్ ఫామ్ చేయడానికి అన్నట్టుగా చేస్తున్నారేమోనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నాకు కూడా అలాగ అనిపించింది. అసలు మీ ఒపీనియన్ ట్రైలర్ ఎలా ఉందంటారు? ట్రైలర్ బాగానే ఉంది. అంటే ఇప్పుడంతా యాక్షన్ సినిమాల హవా నడుస్తున్న రోజులు ఇవి. కాబట్టి ఆడియన్స్ ఏవైతే ఇష్టపడుతున్నారో ఆ ఎలిమెంట్స్ని ట్రైలర్లో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు కొరటాల శివ. కాబట్టి అదేం నథింగ్ రాంగ్ అనిపించింది. ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. ఎలాగో అందులో మంచి సాంగ్స్ ఉన్నాయన్న విషయం మనకి ముందే తెలుసు. సాంగ్స్ ఎలాగో రిలీజ్ చేశారు, ఆ సాంగ్స్కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు అది కాకుండా రొమాంటిక్ యాంగిల్ కాకుండా లేదంటే సెంటిమెంట్ అటువంటివి కాకుండా యాక్షన్ ఓరియంటెడ్గా ట్రైలర్ని కట్ చేశారని అనిపించింది. ఇప్పుడు అంతా కూడా యాక్షన్ సినిమాల హవా నడుస్తుందని ఇందాక చెప్పాము. సో దానికోసం అని చెప్పి యాక్షన్ లవర్స్ని అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం అని చెప్పి ట్రైలర్ డిజైన్ చేశారని అనిపించింది. ఆ మేరకు వాళ్ళు సక్సెస్ అయినట్టే. కానీ అంటే ఇమీడియట్గా అంటే ఉదాహరణగా ఆచార్యతో కంపేర్ చేస్తూ ట్రోలింగ్ జరుగుతుండడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే ఇక్కడ ఏంటంటే వేణు, ఒక పక్క మన తెలుగు హీరోలు బాలీవుడ్ మీద దండయాత్ర చేస్తున్నారనే ఒక ఇది కూడా ఉంది. అంటే వరుస ఇప్పుడు ఆల్రెడీ ప్రభాస్ అక్కడ పాన్ ఇండియా స్టార్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అంటే ఏంటి, అతను ఈవెన్ ఫ్లాప్ సినిమాలు సరే సాహో కల్కి కంటే ముందు కూడా అతనికి ఫ్లాప్ సినిమాలు కూడా 200 కోట్లు 300 కోట్లు వసూలు చేసిన పరిస్థితి. అలాగే ఇప్పుడు అంటే ఫ్లూక్ హిట్టా లేకపోతే ఏంటన్నది పక్కన పెడితే పుష్ప అక్కడ చాలా పెద్ద సక్సెస్ అయింది. తెలుగులో యావరేజ్ అబవ్ యావరేజ్ అనిపించుకున్న సినిమా అక్కడ చాలా పెద్ద హిట్ అయిపోయింది. 100 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమా మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి. రేపు డిసెంబర్ 6న రిలీజ్ అవుతుంది పుష్ప. అలాగే ఇప్పుడు RRR సినిమాతో రామ్ చరణ్ కూడా అక్కడ మంచి ఇమేజ్, ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు ఇమేజ్ వచ్చేసింది. దాని తర్వాత ఆస్కార్ అవార్డు రావడం, వీటన్నిటి వల్ల రామ్ చరణ్ కూడా అక్కడ మంచి ఇమేజ్ ఉంది. దానికి రామ్ చరణ్ సినిమా కూడా ఇప్పుడు డిసెంబర్లోనే గేమ్ చేంజర్ శంకర్ సినిమా 24 చివరిలో ఒక పక్క ఎన్టీఆర్ సినిమా, ఇంకో పక్క అల్లు అర్జున్, ఇంకో పక్క రామ్ చరణ్. అక్కడ చూస్తే బాలీవుడ్లో ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు ఏవి లేవు. కాబట్టి ఆ కోణంలో కూడా ఏమైనా కొంత ఇది జరుగుతుందా అనేది మనం ఆలోచించాలి. అంటే బాలీవుడ్ వాళ్ళు మన హీరోలనే టార్గెట్ చేస్తున్నారంటారా? అలాని కాదు, బాలీవుడ్ చేయడం అని కాదు, కానీ అంటే అలా కాదు వేణు. ఇప్పుడు సడన్గా ఇప్పుడు మన తమిళ నుంచో మలయాళం నుంచో ఎవరో కొంతమంది హీరోలు వచ్చి ఇక్కడ విపరీతంగా ఎస్టాబ్లిష్ అయిపోయి వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతుంటే మనకి ఎలా అనిపిస్తుంది? డబ్బింగ్ సినిమాలు ఎక్కువ వాడుతున్నాయి. ఒక దశలో అలాగైంది కదా, డబ్బింగ్ సినిమాలు హవా నడుస్తుంది. ఇక్కడ మన స్ట్రైట్ సినిమాలకి సరైన ఇది లేదు అని చెప్పి మన ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కానీ ఇంకో చోట కానీ డబ్బింగ్ సినిమాలకి అంత ప్రయారిటీ ఇవ్వకూడదు అనే అంతవరకు వచ్చింది కదా. పాన్ ఇండియా అనే ఇది వచ్చిన తర్వాత ఇంకా ఈ ప్రాంతీయ ఇది లేవు. ప్రాంతీయ చిత్రాలని మనం ఇదో తమిళ సినిమా అని ఇది మలయాళం సినిమా అని అలా చూడడానికి లేకుండా అయిపోయింది. అంటే ప్రతి పెద్ద సినిమాలో కూడా అన్ని భాషల నుంచి ఆర్టిస్టులు తీసుకుంటున్నారు. ఒకేసారి డబ్బింగ్ అని కాకుండా ఒకేసారి సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఒకేసారి సినిమా రిలీజ్ చేసేటప్పుడు దాని డబ్బింగ్ మనం అనలేదు. సైమల్టేనియస్గా ఒక పక్క తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ అన్ని 5 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా మేకింగ్ తదనుగుణంగా ఆర్టిస్టులు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా తీసుకుంటే మన ఎన్టీఆర్ తెలుగు అనుకుంటే జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురైనా కూడా మరి బాలీవుడ్డే కదా. అలాగే సైఫ్ అలీ ఖాన్ మరి అక్కడ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరోస్ అతను మెయిన్ లీడ్ చేస్తున్నాడు. కాబట్టి ఇది ఏదో ఒక తెలుగు సినిమాగా మనం చూడకూడదని నా అభిప్రాయం. ఇంకా ట్రోలింగ్కి కారణాలు అంటే ఇంకేం చెప్తారు? ఎందుకని ఎదుగుతున్నాడంటే ట్రోలింగ్ ఎక్కువైనట్టేనా? అంతే కదా, ఎదుగుదలకి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు ట్రోలింగ్ అనేది. అంటే ఇప్పుడు పనిగట్టుకుని కూడా కొంతమంది చేస్తుండొచ్చు. అంటే ఇందులో రాజకీయ కోణం కూడా కొంతమంది చూస్తున్నారు. అంటే మొన్న బాలకృష్ణ స్వర్ణోత్సవానికి హాజరు కాలేదని, అంతకుముందు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడని, అలాగే చంద్రబాబుతో అతనికి సత్సంబంధాలు లేకపోవడం, ఈ కారణాలన్నీ కూడా చెప్తున్నారు. కానీ ఇవన్నీ
ఒక సినిమా విజయాన్ని పరిమితంగా మాత్రమే ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఎవరు ఆప్ చేయగలరు దాన్ని? ఒక ఉప్పెన్ లాగా, ఒక సునామీ లాగా జనాల్లోకి. అట్లా ఎందుకు అనుకోవాలి? మొన్న ఎన్టీఆర్ మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు అంటే అలా కాదు. అంటే మన కుటుంబంతో ఇటు బాలయ్య తోటి సత్సంబంధాలు లేవనేది ప్రచారం జరుగుతుండడం వల్ల ఇవన్నీ ఆటోమేటిక్. అంటే బాలీవుడ్ నుంచి జరుగుతుందా లేకపోతే ఈ రాజకీయ కోణంలో అయినా చేస్తున్నారా ఏంటనే చర్చ జరుగుతుంది. కానీ ఒక రకంగా నా ఉద్దేశంలో ఏంటంటే ఇటువంటి ట్రోలింగ్ కానీ లేదంటే ఆ సినిమాని ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యే సినిమాగా చెప్పడం వల్ల కానీ ఆ సినిమాకి మేలే జరుగుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉండడం కూడా సినిమా మీద చాలా, అంటే ఆ అంచనాలను అందుకోలేకపోవడం అనేది ఒక్కోసారి జరుగుతుంటుంది. బాగున్నా కూడా మరీ ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడం. దట్టు ఇప్పుడు RRR వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు అయిపోయింది. అంటే 2.5 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ తెర మీద కనిపించలేదు. కాబట్టి అంచనాలు సహజంగానే చాలా హై ఇందులో ఉంటాయి. కాబట్టి ఈ ట్రోలింగ్ వల్ల అంటే ఆ సినిమా ఎట్టి బస్సులో ఫ్లాప్ అయిపోద్దని చెప్పి 1-10 సార్లు పనిగట్టుకొని చేసే ప్రచారం ఆ సినిమాకి మేలు చేస్తుంది. సో పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళినోడికి సర్ప్రైజ్ ఉంటుంది. అది ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. దానివల్ల అరే బాగుంది కదా, ఎందుకు ఇలా ట్రోల్ చేశారు అనే ఇది కూడా ఉంటుంది. ప్లస్ ఇందాక ఇప్పుడు మనం ట్రైలర్ గురించి అనుకున్నాం, వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ మరీ ఎక్కువగా చేరిపోయేలాగా ట్రైలర్ ఉండకూడదన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు కట్ చేసి ఉంటారు, మామూలుగా కట్ చేస్తాం. అంటే నాకు తెలిసి ఇంకా పబ్లిసిటీ మెటీరియల్ ఇంకా చాలా వచ్చేది ఉంది కదా. ఇంకా 27వ తారీఖు అంటే ఇంకా దాదాపుగా 12 రోజుల పైన ఉంది. ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ అంచనాలు మరీ ఇప్పటి నుంచి పెంచేసి ఎందుకులే అని అనుకుని కూడా వాళ్ళు ఉండొచ్చు. చూద్దాం, ఇది కారణాలు ఏదేమైనా సినిమా మొదటి షో పడితే కానీ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా ఆచార్య సినిమాతో దీన్ని కంపేర్ చేస్తున్నారు. ఆచార్యలాగా ఈ సినిమా కూడా ఉండబోతుందని చెప్పి. కానీ కొరటాల శివ తీసిన 5 సినిమాల్లో ఆచార్య ఒకటి. మరి అంతకుముందు 4 సినిమాలు 4 బ్లాక్ బస్టర్స్ కదా. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, ఇంకోటి వరుసగా 4 సినిమాలు పెద్ద హిట్ బ్లాక్ బస్టర్స్. ఆచార్య మాత్రమే నిరాశ కలిగించింది. ఆ 4 సినిమాలు ఘన విజయాలు సాధించిన 4 సినిమాలు పక్కన పెట్టి ఫ్లాప్ అయిన సినిమాతో మాత్రమే కంపేర్ చేయడం అనేది చూస్తుంటే ఏమైనా పనిగట్టుకొని ఏమైనా చేస్తున్నారేమో అని మనకి అనిపిస్తుంది. చూద్దాం, మీరు అన్నట్టు మొదటి షో పడే వరకు ఇవన్నీ, అది ఆ షో పడ్డ తర్వాత ఆడియన్స్ చూసిన ఆడియనే చెప్తారు. అంతే కదా, దాన్ని ఎవరు ఆప్ చేయలేరు కదా. బాగున్నా ఆప్ చేయలేరు, బాగోలేకపోయినా ఆప్ చేయలేరు. వితిన్ మినిట్స్. ఇప్పుడు సినిమా రివ్యూ కూడా మనం అవసరం లేదు. సినిమా చూస్తుండగానే ట్విట్టర్ రివ్యూలు వచ్చేస్తున్నాయి, సీన్ టు సీన్ రివ్యూలు వచ్చేస్తున్నాయి. మనకంటే కూడా ముందు ఓవర్సీస్లో రిలీజ్ అయిపోతుండడం వల్ల టైం ప్రకారం తెల్లారేసరికి మనకి ఇక్కడ రిపోర్ట్ వచ్చేస్తుంది సినిమా హిట్టా ఫ్లాప్ అన్నది. కాబట్టి ఇవన్నీ కొంత మాత్రమే ప్రభావితం చేయగలుగుతాయి తప్ప సినిమా విజయాన్ని శాసించలేవు.